చీపురుపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం చీపురుపల్లిలోని శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా భుజంలో రోటేటర్ కఫ్ ఇంజరీ మరియు కండరాల చీలికతో అసౌకర్యంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 2 భుజాల్లో తీవ్రమైన రొటేటర్ కఫ్ డ్యామేజ్ మరియు 2 కండరాల చీలిక ఉందని, వెంటనే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని జన సైనికులు, అభిమానులు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. ఏవైతే షెడ్యూల్ ఉందో అన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాలని ఈరోజు కనమల అమ్మవారి పూజలు అతని పేరు మీద చేయించడం జరిగింది. అలాగే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన హిందూ దేవతల్ని, దేవుళ్ళని గౌరవించుకుంటూ అతను చేసిన సేవలకి ఎంతో గౌరవం దక్కింది మనకి ఈరోజు. అలాంటిది ఈరోజు హిందూ దేవతల్ని, భారతదేశాన్ని అగౌరవపరిచి నీచంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. హిందూ దేవుళ్ళు కానీ, భారత మాతం కానీ, భారతదేశాన్ని కానీ ఎవరు అవమానించినా వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి. మరి ఇంకెవరైనా అలాంటి తప్పుడు మాట్లాడితే ఆడాలనే ముందుకు రావాలన్న భయపడే విధంగా శిక్షలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన దైవాన్ని, దేవతల్ని పూజించుకొని మనకు అదే శ్రీరామ రక్ష. రాముడిని కానీ, సీతని కానీ, సరస్వతిని కానీ ఎంతో నీచంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి, వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పడేటట్టు ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఎవరు మాట్లాడాలన్నా భయపడే విధంగా శిక్షలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.